హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ లాక్స్. నేను ఎక్కడికి వచ్చానంటే మల్లేష్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానా. నమస్తే అమ్మా. నువ్వు మల్లేష్ వాళ్ళ అమ్మవు కదా, పనికి పోతావా అమ్మ? పని పోతే ఇప్పుడు చేతన అయితే లేదు, పని పోతాను కూడా చేత కాకనే ఎడిలో పడుతున్నా అని పోతలేదు. ఇంట్లోనే ఉంటావా? పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందా? ఎంతమంది కొడుకులు బిడ్డలు? ముగ్గురు అమ్మ. ముగ్గురా? కొడుకులు, ఇద్దరు బిడ్డలు. అయితే ఓ బిడ్డ 25 ఏళ్ళ బిడ్డ చనిపోయింది. ఇప్పుడు 3 సంవత్సరాలు. మా ఆయన చనిపోయి కూడా 3 సంవత్సరాలకు మళ్ళా నా బిడ్డకు అదే నా బిడ్డ చనిపోయింది. ఇద్దరు చనిపోయినాక ఇక నేను ఎలకల పడిపోయినా, ఏం పని పోలేకపోతున్నా. ఇక నా కొడుకు ఒకడు ఉంటే ఆయనకి ఆటో కట్టిస్తే ఆటో తోలుతుండు. ఆటో తోలితే ఏమిటికి వెళ్తుంది మాకు. ఇంకో కొడుకు పెండికుండు, చిన్న ఆయన ఉండా. ఓ బిడ్డని ఊరికి ఇస్తే అది నా దగ్గరనే బతుకుతుంది. మా పరిస్థితులు ఇట్టున్నాయి అమ్మా, ఏం చేయవు. అవునా? నువ్వు ఇప్పుడు అంటే మీకు ఏమైనా ఆస్తి లేదా అమ్మ? పొలం ఇట్లా ఆస్తి లేదు. గాడ ముందు ఒక పొలం ఏం లేదా? పొలం ఏమి లేదమ్మా మాకు. పొలం ఏమి లేదు. ఒక బిడ్డను మాకు చేతుల పైసలు లేక ఒక ముసలాయనకే పట్టించిన, కూడా నా దగ్గరనే బతుకుతుంది. మా పరిస్థితులు ఎంత బాగలేక మేము. ఇంకో బిడ్డ పెళ్లి కాకముందుకే చనిపోయిందా? పెళ్లి అయినాక? పెళ్లి కాకతోనే డిగ్రీ చదివించిన, కూలీ నాలి చేసి డిగ్రీ చదివించినాక చనిపోయింది. ఒక కొడుకు పెళ్లి కూడా. ఏమైంది? ఎట్లా చనిపోయింది? ఎట్లా చనిపోయిందో తెలియదు. కాళ్ళ నొప్పులు అన్నది చనిపోయింది. ఆమె పెళ్లి 25 సంవత్సరాలు అయింది. పెళ్లి కూడా చేయలేకపోయినా 25 సంవత్సరాలు అయింది. చనిపోయింది. ఇక ఒక ఆటో నా కొడుకు కొనిస్తే, నా కొడుకు ఆటో ఇటో ఆ కూలలో తీసుకుపోయి అటు తీసుకుపోయి ఇంత మటుకు తీసుకుంటున్నాము. ఇక ఇప్పుడు వస్తే ఇక ఆయనతోటి ఇక తిరుగుతుండు. ఇక ఆయన ఏం చేస్తాడో ఇక ఆయన దయ మాకు. ఏం కాదులే, అట్లా ఏం బాధపడకు. నువ్వు ఆటో పోతే ఎన్ని వస్తాయి మల్లేష్? రోజు 800 ఇస్తారు. అలా డీజిల్ పోను రోజు ఒక 300-400 మిగులుతుంది. డీజిల్ పోను అంతే. మళ్ళీ మామూలుగా కూలీలకు లేకపోతే ఆహా, ఇక అది ఉంది కదా, ఆటో నడుస్తలేవు అనమాట. అంటే కష్టం చేసుకుంటే ఇంట్లో వెళ్తుంది, లేకపోతే వెళ్ళని సిచ్యువేషన్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కంట్రోల్ బియ్యం వస్తేనే తింటున్నాం. ఆ కంట్రోల్ బియ్యం తోటే కూడా గడుపుకుంటున్నాం. కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటారు. వెళ్ళకపోతే ఇంకా మా అమ్మ అమ్మితే అవి తెచ్చుకొని తింటున్నాం. వాళ్ళు కార్డు బియ్యం అమ్మితే తెచ్చుకొని తింటురా? అంటే మధ్య తరగతి వాళ్ళ పైన చూసినంత ఉండదు, మనిషిని చూసినంత ఉండదు. ఇంట్లో సిచ్యువేషన్ వేరే ఉంటుంది. ఏంటంటే మధ్య తరగతి వాళ్ళది ఎట్లుంటుంది అంటే, ఈ రోజు పని చేస్తేనే వెళ్తుంది, పని చేయకుంటే వెళ్ళదు. ఆ రోజు ఇప్పుడు ఆయన చిన్న ఆయన, ఇప్పుడు మల్లేష్ వాళ్ళ బాబు ఉండి, ఆయనకు పెట్టాలన్నా రోజు ఖచ్చితంగా కావాలన్నా ఒక 50 రూపాయలన్నా కావాలి ఆయనకు. ఇప్పుడు పాలే కానీ బిస్కెటే కానీ ఏదైనా దారిలో ఏది కూడా అడగచ్చు. అట్లాంటప్పుడు ఈయన పనికి పోయినాడు, అది వెళ్తే 800 వస్తే 400, దాన్ని పోయినా 400 మిగులొచ్చు. ఒక్కో రోజు ఉంటే ఒక్కో రోజు ఉండే అన్నమాట. ఇట్లాంటి సిచ్యువేషన్. పైకి చూడడానికి మల్లేష్ ఎట్లా అనిపిస్తారు అంటే మంచిగా ఉంది మల్లేష్ వాళ్ళకు. ఆయనకు బాగలేక కూడా ఇప్పుడు 6 నెలలు. అవును, నీకు ఇట్లా మోకాల నొప్పి వచ్చిందా మల్లేష్? అదే నొప్పులు రీసెంట్ గా నిన్న మొన్న కూడా మళ్ళీ టెస్ట్ లా పోయినా, మళ్ళీ 10,000 అయితే అన్నారు. స్కానింగ్ ఇట్లా స్కానింగ్ రిపోర్ట్లు కావాలి. ఇప్పుడు రిపోర్ట్లు అవన్నీ వేయాలంటే ఇప్పుడు మళ్ళీ పైసలు కావాలి. మరి రిపోర్ట్ల కోసం ఈ పైసలు మాకు వెళ్ళలేకనే నా బిడ్డ ఆడికైనా బొచ్చడు పెట్టిన ఆడ గుంటుకొచ్చి మహిళా సంఘంలో ఆడ గుంటుకొచ్చి అయినా కాలే. మల్లేష్, ఇప్పుడు నేనేం సపోర్ట్ చేయాలి నీకు చెప్పు? నాకు ఎక్కువ ఏమవుతుంది, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ఛానల్ సపోర్ట్ చేస్తే అంతే చాలు. మీతో తిరుగుతున్నా కదా, నన్ను కూడా మీలా గుర్తిస్తే, నన్ను ఒక పై స్థాయికి తీసుకొస్తే నాకు అంతే చాలు అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం లేని వాళ్ళు ఏం అడుగుతారు? డబ్బు కాదు, మనల్ని ఏం సాయం అడుగుతలేడు మల్లేష్. అయితే ఒక్కటే,
మీ ఛానల్ పేరు కూడా చెప్పు మళ్ళీ. నందు కొంపెల్లి బ్లాగ్స్. నందు కొంపెల్లి ఛానల్ నేను లింక్ ఇస్తాను, మీరు ఖచ్చితంగా ఓపెన్ చేసి చూసి. ఇంకోటి వాళ్ళ ఇల్లు కూడా ఓన్ టూర్ చేస్తున్నా కదా, మీకు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నది అర్థమవుతుంది, ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నది అన్నది అర్థమవుతుంది. ఏం సపోర్ట్ వద్దు, ఒక హెల్పింగ్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ చూస్తే చాలక్క, నాకు ఏం హెల్ప్ వద్దు అని అడుగుతుండు. ఓకేనా ఫ్రెండ్స్, నువ్వేం చేస్తావురా? మిషన్ కుడతావు, మంచిగానే వస్తాయి గిరాకీ? గిరాకీ అంటే ఇప్పుడు అందరికి మిషన్లు అయినాయి కదా, ఏదో అట్లా గిరాకీ వస్తుంది, మీరు ఇస్తారు కదా దాంతో పాటు కొంత గిరాకీ వస్తుంది. ఇంకా చిన్న చూసుకుంటే ఇంటికాడనే ఉండి ఇక గిరాకీ ఏదో వచ్చినాడు కుట్టుకుంటే ఇక లేకుంటే లేదు. పండుగలప్పుడు అయితే ఉంటది కానీ మామూలు టైంలో ఉండదు. జాకెట్లు అయితే చాలా బాగా కుడుతుంది. నా అయితే ప్రతి ఒక్క జాకెట్ అయితే తన కుట్టిన జాకెట్లే. ఇప్పటికిప్పుడు వీడియో కావాలి అంటేనైతే కుట్టి పంపిస్తుంది. నాకైతే మంచిగా కుడుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటింటికి మిషన్ అయింది, నా బ్లౌజ్ నేను కుట్టుకోవచ్చుగా అన్నట్టు అయిపోయింది అనమాట. అట్లా కనీసం ఆమెకు గిరాకీ మంచిగా ఉన్నా కానీ ఆమె మిషన్ కుట్టి సంపాదించవచ్చు, కానీ అది కూడా లేదు. మళ్ళీ ఆయన చిన్న ఆయనను పెట్టుకొని చేయాలన్నా కష్టమే ఇప్పుడు, ఆ పిల్లలతో చేయాలన్నా కానీ. ఇంకోటి నేను మల్లేష్ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాను. మల్లేష్ వాళ్ళ ఇల్లు అయితే ఒంటూరు చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. చైర్ కూడా లేదు మా ఇంట్లో, కిందనే కూర్చోబెట్టి. అట్లానే ఏం లేదు, చైర్ వేస్తేనే ఏం పెద్దరికం రాదు. కానీ అంటే ఎవరన్నా వస్తే కొంచెం చైర్ చేసి అంత నన్ను ఉండాలి అనుకుంటారు కదా, అయ్యో వచ్చి అయితే ఒక కుర్చీ కూడా వేయలేదు అని. కానీ అలా సిచ్యువేషన్ అట్లుందనమాట. ఒక చైర్ తెచ్చి వేద్దాము అనేటట్టు కూడా లేదు. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇల్లు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకటి వెరైటీగా కనిపించింది వీళ్ళ ఇంట్లో అయితే. ఇదేందిరా గ్యాస్ ఇట్లా పెట్టిపోయి కురుస్తుంది అక్క, అందుకని ఏడ కూర ఒకటి ఉంటుంది ఆడ తెచ్చి పెడతా. అవునా, ఇది కురుస్తుందా? అయితే ఇక చూడండి, అసలు గ్యాస్ బండ లేదు, ఏం లేదు. చిన్నది ఇబ్బంది కదా ఇట్లా ఇట్లా పెట్టుకుంటే ఇబ్బంది అయితే మరి ఏం చేయాలక్క, ఏం చేయలేరు ఇప్పుడు. ఇక చూడండి, గ్యాస్ బండ లేదు, స్టాండ్ లేదు, ఇట్లా పెట్టేసిరు అంతే. అట్లా పెట్టేసి అది బంద్ చేస్తావా ఎప్పుడు? కింద పెట్టి ఉంటాయి. సో కూర్చొని లేసుడు ఇబ్బంది కదా, ఏం చేయలేని సిచ్యువేషన్. చూసారా, గ్యాస్ బండ కూడా లేదు, ఉట్టిగానే పొయ్యి అయితే కింద ఉంది. సో లోపలైతే చూద్దాం ఎట్లుందో. ఫ్రెండ్స్, ఇంట్లోకైతే ఇగో ఎంట్రీ అవుతున్నా. మల్లేష్ వాళ్ళ ఇంట్లోకైతే ఎప్పుడు రాలేదు, బయట నుంచి బయటకి వెళ్ళిపోయినాం. ఎప్పుడైనా ఏంది బీరువా సగం డోర్ ఉంది, సగం డోర్ లేదు. మల్లేష్ పడట్లేదా? ఓహో, మీ అందరి ఇప్పుడు 5 మంది బట్టలా 6 మంది బట్టలు ఇట్లుంది. ఇది ఒక ఇదే హాల్, ఇదైతే హాలు, ఇది వచ్చేసి బెడ్రూము. అమ్మో చిన్నగా, అసలు చీకటి ఉంది మల్లేష్ ఇంట్లో మొత్తం. అవునా, మొత్తం ఓ అమ్మ, ఇల్లు అయితే చాలా చిన్నగా ఉంది, ఇరుకిరుకు. ఇంకా ఏమంటారు, ఇక ఇల్లు ఎట్లుందంటే మరి ఇక అటు చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉంది. దేవుని చూడు ఎట్లా పెట్టిరో, అంతేనా, మొత్తం దేవుని మీదనే కురుస్తుందంట. ఎల్లమ్మలు ఉన్నట్టే కదా. ఇంకొక రూమ్ లోకి అయితే వస్తున్నాం. ఓయమ్మ, ఇదేంది మల్లేష్ ఇట్లుంది? ఓయమ్మ, అది కూలిపోయింది, ఇల్లుతట్లేదుగా బయటకు మల్లేష్. ఓ నాయన, మొత్తం ఉంగి మొత్తం కూలిపోయిందిగా మల్లేష్. మరి ఎట్లుంటారు ఇలా? అదంతా కారుతుందా? కవర్ వేసిరు, మొత్తం కురుస్తుంది. కవర్ పెట్టిన మొత్తం ఇల్లు మొత్తం కురుస్తుంది నాన్ స్టాప్. పెద్దవాన్ వస్తాయి. ఏదంటే మనం బయట ఇట్లా తిరగాలని తిరుగుతున్నాం, కానీ ఏదో మీ మాత్రం అట్లా తిరుగుతున్నా నేను. చూడండి ఫ్రెండ్స్, అసలు ఇల్లు అయితే ఎట్లుంది మల్లేష్ వాళ్ళది, చాలా ఘోరంగా ఉంది అసలు. అది మొత్తం కురుస్తుంది అంట, పెద్ద వాన వస్తే ఎవరు పడుకోరంట, అందరు కూర్చుంటారంట. గిన్నెలు పెడతాం, నీళ్ళు పడే కాడ. నీళ్ళు ఎన్ని గిన్నెలు అని వాడతాం, ఎన్ని గిన్నెలు అని పెడతారు? గిన్నె నిండాగా నీళ్ళు వాడవస్తాం, అందుకే కూర్చుంటాం, అట్లనే చూసుకుంటాం. గిన్నె నిండాగా నీళ్ళు వారబోస్తారంటే అట్లనే కూర్చుంటారంట. చూడు అసలు ఘోరంగా ఉంది ఇల్లు అయితే, మరీ దారుణంగా ఉంది. ఖచ్చితంగా మనం ఎవరైనా సరే మల్లేష్కి అయితే సపోర్ట్ చేయాలి.
ఈ సిచ్యువేషన్ చూసినాకనైతే ఇంకా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సగం ఇల్లు కూలి సగం మొత్తం ఇట్లా కురుసుడు అంటే కొంచెం పాపం ఒక్క రూమ్ రేకుల రూమ్ ఉన్నా కానీ ఎచ్చగా ఉండాలి, కానీ ఇట్లా ఉండొద్దు అసలు. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి అనుకో అప్పుడు పరిస్థితి ఇక పాత గోడలు అయినాయి మొత్తం. ఇక మొత్తం గోడలు ఇప్పుడు నాన్న గోడలు కూడా కూలుతాయి కదా, అసలు డేంజర్ ఉంది. గోడ కూడా ఆడ కూలిపోయింది మొత్తం. ఆడ కూలి ఆ గోడ పైన మొత్తం వాటర్ వస్తుంది, దానిపండి వాటర్ వస్తాయా లోపలికి? గోడ తడిచిపోయింది, మట్టి కుప్ప ఇట్లా మట్టి రాలుతుంటది లోపలికి. వచ్చి గోడ పైన. అప్పటి ఇల్లు కదా, వెనకటి ఇల్లు కదా, అది మొత్తం వాన వచ్చింది అంటే మొత్తం గురుస్తుందంట. అది గోడ మొత్తం కారుకుంట మట్టే కారుతుందంట. మీరు అందరు అయితే దయచేసి, ఇది బాత్రూమ్సా? ఓ డోర్లు లేవుగా. ఇగో బాత్రూమ్ కూడా సరిగా లేదు అసలు, దీనికి అసకారు లేదు, అది లేదు. రామ రామ కష్టంగా ఉంది మొత్తం. చూడండి అసలు ఏమంటారు, 4 నెలల ఉండే వాళ్ళకే తెలుస్తుంది, కానీ ఇది బయట వెళ్ళి మలేషియన్ చూస్తే మునసాయి లెక్క ఉన్నాడు, కానీ లోపల చూస్తే అంతుతదే ఉంది. ఏం సరిగా లేదు, ఇల్లు సరిగా లేదు. ఆ ఇల్లు మొత్తం కురుస్తుంది. ఏకంగా ఇది మొత్తం ఏమంటారు, ఇటు మేకపిల్లలు చేస్తారా మల్లేషు? అప్పుడు నా పెళ్ళప్పుడు ఒక మేకను తెచ్చిన, అదే పిల్ల చేసింది, అది అట్లనే ఉంది. ఒక మేక ఇక 2 పిల్లలు ఉన్నాయా? కానీ ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. మీరు అందరూ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మల్లేషను ఛానల్ వేసిందనుకో ఆయన అంటూ ఒక రూమ్ వేసుకుంటాడు మంచిగా, ఎంతో కొంత మనకు తోసింది అంటే ఛానల్ పరంగా సాయం చేసినాం అనుకో అది మంచిగా ఉంటుంది. ప్లేస్ ఉంది పాపం కట్టుకోవడానికి, అయితే ప్లేస్ మంచిగా ఉంది, వీళ్ళకు ప్లేస్ మంచిగా ఉంది, కానీ ఏమంటారు సోమత లేదు. ఇక్కడ వచ్చేసి కట్టెల పొయ్యా మలేష్? ఇది కట్టెల పొయ్యి మీద వంతరారా? నీళ్ళు గిట్ల పెట్టుకుంటారా? వంతరా? గ్యాస్ ఎప్పుడైనా అయిపోతుంది అక్క, మనం నింపించుకునే అంత లేనప్పుడు కట్టెల పొయ్యి మీదనే వండేస్తుంది. అసలు కట్టెల పొయ్యి మీద పెట్టి వంతాయి. ఇప్పుడైతే ఎవరు వంతలేరు ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీదనైతే. గ్యాస్ అయిపోయిందంటే ఇగో మళ్ళీ నింపించుకునే అంత లేకుంటే మళ్ళీ కట్టెల పొయ్యి మీద వంట చేస్తారంట. నేనైతే ఇదంతా సిచ్యువేషన్ చూసినాక చాలా బాధ అనిపించింది. మనకు రెక్కాడితే కానీ డొక్కాడని టైం అయిపోయింది ఇప్పుడైతే. ఈ సిచ్యువేషన్ అయితే ఏదో నాకు తోచింది సాయం నేను చేస్తున్నా. మీరు ఎవరన్నా ఒకవేళ అంటే కొంచెం మంచిగా ఉన్న వాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది కదా, హెల్ప్ చేస్తాను అంటే స్క్రీన్ మీద అయితే మల్లేష్ వాళ్ళ నెంబర్ పెడతాను. మెయిన్ అయితే పైసలకు ఆశపడి అయితే మల్లేష్ చెప్పలేదు, ఒకటే చెప్పిండు ఏంటంటే నా ఛానల్ లేవాలక్క, మీ ఛానల్ లెక్క మా ఛానల్ వచ్చింది అనుకో నాకు ఎన్నో కొన్ని పైసలు వస్తే నేను ఆటో తోలుకుంటా, ఆ పైసలు పెట్టి నేను ఒక ఇల్లు వేసుకుంటా అక్క అన్నట్టుగా మాట్లాడిండు. నాకైతే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. ఓకేనా మల్లేష్? తీసుకో, ఇంకా నువ్వు మంచిగా సంపాదించి ఛానల్ మంచిగా పైకి వెళ్ళి మంచిగా మీరందరూ ఖచ్చితంగా నందు కోంపల్లి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే మల్లేష్ ఒక ఇల్లు వేసుకుంటాడు. మీరందరికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ అక్క. నాకు ఎప్పుడు ప్రతిసారి మీరే హెల్ప్ చేస్తారు, ఎవరైతే చేస్తలేరు. ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు చేసిర్రు, ఇప్పుడు చేస్తారు, అంతకుముందు ఒకసారి చేసిర్రు. కానీ చెయ్యాలి మల్లేష్, ఎప్పుడైనా సరే మనిషి అంటూ ఒక జన్మ ఎత్తినప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. అందరికి ఉండదు కదా మనసు, మంచి మనసు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. మా తర్వాత మల్లేష్ని కూడా ముందుకు తీసుకొద్దాం అందరం కలిసి. అయితే ఖచ్చితంగా అయితే సపోర్ట్ అయితే ఖచ్చితంగా రావాలి. మీ ఛానల్ పేరు నువ్వు కూడా చెప్పు మల్లేష్. నందు కోంపల్లి బ్లాగ్స్. ఓకేనా? ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నాకు కావాల్సింది కూడా అదే. ఎక్కువ ఏం ఆడుతున్నాను, నాకు ఛానల్ రన్ అయితే నాకు అంతే చాలు. ఓకే, బాయ్ మరి.